కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో కార్మికులకు ఉరితాడుగా మారాడని వెంటనే ఆటో కార్మికులకు ఆటో భృతి అమలు చేయాలని జిల్లా ఆటో సొసైటీ కమిటీ మెంబర్ కార్మిక విభాగం మండల అధ్యక్షుడు గోనపల్లి సిద్ధేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిద్ధేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 12 నెలలు గడుస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రీ బస్ వల్ల ఆటో కార్మికులకు జీవనోపాధి లేకుండా పోయిందన్నారు. హామీ ఇచ్చిన ప్రకారం వెంటనే ఆటో భృతి అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఆటో కార్మికులు ఆటోలు నడవక జీవనోపాధి లేక మరణిస్తూ ఉన్నారని, చనిపోయిన ఆటో కార్మికులు మీ హామీల వల్ల కాదా అని ప్రశ్నించారు. చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా పట్టించుకోకుండా ఉంటే ఆటో కార్మికులంతా పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. డిసెంబర్ 7న ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మారిన సూచన మేరకు జిల్లా వ్యాప్తంగా ఆటో బంద్ పాటిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆటో కార్మికులకు మరి 15,000 సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో భృతి ఇస్తారన్నారు. మరి ఆటో భృతి ఇంతవరకు మా ఆటో కార్మికులకు ఎవరికి ఇంతవరకు ఇవ్వలేదు. మరి దాన్ని ఆలోచించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కేసీఆర్ గారు మాకు ఈ యొక్క ఆటో కార్మికులను ఆదుకొని మరి ట్యాక్సులు మాఫీ చేయడం కానీ 5 లక్షల ఇన్సూరెన్స్ కానీ చేయడం జరిగింది. దానికంటే ఎక్కువ చేస్తారని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇలా నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టి ఈ ఆటోలు తీసేస్తామంటున్నారు. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికుల జీవితాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉరితాడుగా మొదలైపోయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆటో కార్మికులు ఇంతమంది మరణించారు. మరి అలా ఆటో కార్మికులు అందరూ వచ్చి మీ ముఖ్యమంత్రి గారు మీరు మరి రేవంత్ రెడ్డి గారు మీ పైన మరి కేసులు పెట్టాలా, మాకు ఇవాళ ఆటో భృతి కింద మాకు ఆటో భృతి ఇవ్వమంటే మరి ఆ ట్యాక్సీ రూపకంగా మనం ఆటోలే తీసేస్తామంటున్నారు. ఇలా ఆటోలు తీసేస్తే ఆయనతో జీవనోపాధి లేకుండా పోవాలి, వాళ్ళు బతుకుతెరు ఆగం కావాలని చూస్తున్నారా? మరి ఇలా మాకు ముందుగాల మీరు ఏదైతే ఎలక్ట్రిషియన్ వాహనాలు ఇస్తారంటున్నారో ఆ ఎలక్ట్రిషియన్ వాహనాలు ఇవ్వండి. ఆ ఎలక్ట్రిషియన్ వాహనాలు ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా డీజిల్ బండ్లు తీసేస్తానన్న ఆ డీజిల్ బండ్లు తీసేయండి. దానికి మేము బతకడానికి మాకు జీవనోపాధి ఉంటుంది. మరి అందరు ఎవరు మాట్లాడితే వారిపైన మీరు కేసులు పెడుతున్నారు. ఇవాళ నిన్న మరి ఆటో కార్మికుల గురించి మరి కార్మికుల గురించి మాట్లాడినందుకు మరి 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 హరీష్ రావు గారు మరి అక్రమంగా కేసులో ఇరికించారు. మరి ఇవాళ మాకు ఇస్తామన్న హామీలు ఇవ్వనందుకు మీ పైన కూడా మేము ఆటో కార్మికులకు కేసులు పెట్టానా? దీన్ని మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. దీనికి తోడుగా రేపు మాకు ఆటో బంద్ తెలంగాణ రాష్ట్రంలో మా ఆటో జేఏసీ తరఫున గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మారన్న మరి పిలుపునిచ్చినారు. కాబట్టి దాన్ని ఆలోచించి మేము రేపు ఆటో బంద్ను కూడా మేము చేస్తామంటున్నాము. దానికి మాకు తోడుగా మీరు మా ఆటో కార్మికులకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మీరు నెలకు 15,000 రూపాయలు ఆ రోజు మేము సానుకూలంగా అడిగినాము. ఆ 15,000 రూపాయలు కూడా మాకు ఇవ్వాలని కోరుతున్నాము, డిమాండ్